తాజాగా మీరు అసెంబ్లీ లాబింగ్లో ఫ్రెండ్స్తో కొంత చిట్చా చేశారు. పార్టీలో జోకుడుగాలు ఎక్కువయ్యారు, కేసీఆర్ చుట్టూ జోకుడుగాలు ఉన్నారు. నిజంగా కేసీఆర్ చుట్టూ జోకుడుగాలు ఉన్నారా? అంటే సందర్భం ఎట్లొచ్చిందంటే నిన్న లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్కి వెళ్తున్న క్రమంలో మీడియా మిత్రులు అందరూ ఉండే, ఏంటి అన్నగారు మీరు అడుగు పెడితే చాలా బ్రహ్మాండంగా గెలుస్తుంది, ఏ ఎన్నికల్లో కూడా మీరు గెలిపించారు, మీకు బాధ్యత అప్పచెప్తే ఈసారి ఏంటి విఫలమయ్యారని అన్నారు. అంటే నేను నల్లగొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నా, నేను మొన్నటి ఎన్నికల్లో కూడా ఇన్ఛార్జిగా ఉన్నా, నల్లగొండ జిల్లాలో ఎందుకు ఓడిపోయినామని చెప్పాం. అంటే మీరు వరంగల్ జిల్లా వారు కదా, సుదీర్ఘకాలం జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మరి వరంగల్ జిల్లా ఉద్యమ జిల్లా, అక్కడ కూడా క్లీన్ స్వీప్ చేసింది ఏంది అని అన్నారు. నాకు ఆ పేరు ఉంది, అందుకనే నేను వరంగల్ జిల్లా అనగానే నేను అన్నాను మా వరంగల్ జిల్లా కాస్త ఉద్యమ జిల్లా, ఆత్మగౌరవ జిల్లా, ఆడ పార్టీ క్యాడర్ కానీ ఉద్యమకారులు కానీ అంతా ఒక ఆత్మగౌరవంతో ఉంటారు వాళ్ళు. అక్కడ ఏదైతే తెలంగాణ వచ్చినాక ప్రభుత్వం ఏర్పడినాక మొన్నటి టర్ములో మంత్రులుగా నియామకాలు కానీ అక్కడ వ్యవహార శైలి కానీ ఎమ్మెల్యేల తీరు కానీ ఇవన్నీ కాస్త ఇరిటేట్ చేసినాయని చెప్పాం. దాని తర్వాత మీరు ఖమ్మం జిల్లా కూడా మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు 18 ఎన్నికల ముందు, మీకు ఆ జిల్లా వాసులు కూడా అక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు. మీరు ఖమ్మం జిల్లాలో ఎందుకు అట్లా క్లీన్ స్వీప్ అంటే నేను దానికి కారణం చెప్పాను. 14లో మా పార్టీ అభ్యర్థులు అందరూ ఓడిపోయారు, అప్పుడు గెలిచిన వాళ్ళని తీసుకున్నాం, వాళ్ళు గెలిచిన వాళ్ళు వచ్చాక ఓడిన వాళ్ళని దొక్కారు. తర్వాత మరి 18లో మళ్ళీ మా వాళ్ళు ఓడిపోయారు, తిరిగి మళ్ళీ గెలిచిన వాళ్ళని తీసుకున్నాం, మళ్ళీ గెలిచిన వాళ్ళు వచ్చి ఓడిన వాళ్ళని ఓడించారు. ఆ జిల్లాలో ఏమైందంటే పార్టీ ఎదగడం అనేది అక్కడ ఇబ్బందికరంగా ఉండేది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇన్ఛార్జిగా పనిచేశారు, ఆ జిల్లాల అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. నేను అడుగుతున్నా, 2001 నుంచి మీరు టీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు, 2 శాసనసభ ఎన్నికలు, దాదాపు 4-5 ఉప ఎన్నికలలో మీరు స్వయంగా పార్టిసిపేట్ చేశారు, స్వయంగా ఇన్ఛార్జ్ తీసుకున్నారు, గెలిపించారు. 2014-2018 ఎన్నికలతో పోలిస్తే 2023 ఎన్నికల్లో మీకు ఎందుకు చేదు ఫలితాలు వచ్చాయి? అంటే చాలా విషయాలు ఉన్నాయి మీరు దీంట్లో. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే కేసీఆర్ గారి పైన అపారమైన గౌరవం ఉంది. ఎవరైనా ఈ ఎన్నికల్లో ఒక గమ్మత్తైన పదజాలం జరిగింది, కానీ ఆ ఆత్మగౌరవం కోసం వచ్చేవాళ్ళు ఈ ఎమ్మెల్యేల దగ్గర ఉన్న వాతావరణానికి మ్యాచ్ గారు వాళ్ళు. అందుకని ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేల ఇళ్ళ దగ్గర కూర్చోవాలన్నా ఆడక్కడ ఉన్న వాతావరణానికి కొంచెం ఇరిటేట్ అవుతారు. వాళ్ళకి పార్టీ కార్యాలయాలు వేదికలు, అక్కడ పార్టీ అధ్యక్షుడు ఉండడం, పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అక్కడ కాస్త ఉంటారు. నేను వరంగల్ జిల్లా అధ్యక్షుడుగా నేను సుదీర్ఘకాలం ఉన్నా. నా జిల్లా పార్టీ కార్యాలయంలో చాలామంది, 100 కొద్ది మంది వస్తుండేది. హాస్పిటల్ కన్నా, స్కూళ్ళలో సీట్ల కోసమనో, లేదా పిచ్చపాటి మాట్లాడడానికో, అనుబంధాల కోసం వచ్చేది. వచ్చి కూర్చునేది, ఉపసమితికి వచ్చి కూర్చునేది, మేము మాట్లాడుతుండేది. ఎస్ అట్లా మాకు వాళ్ళతో పార్టీ అనేది మాకు ఒకటి ఉంది అని ఈ యొక్క ఎమ్మెల్యే దగ్గర అంతగా అటాచ్ కాని వాళ్ళు, అంత పెద్ద సంతృప్తి చెందిన వాళ్ళకి మరో వేదిక పార్టీ కార్యాలయం, పార్టీ వేదిక అనేది ఉండేది. దాంతో ఎమ్మెల్యే తోటి ట్యూన్ కాని వాళ్ళందరూ కూడా పార్టీ దగ్గర సెట్ అయ్యేది. ఇప్పుడు ఏమైందంటే పార్టీ ఎమ్మెల్యేనే, అధికారం ఎమ్మెల్యేనే సుప్రీం అనే కాదు. ఎమ్మెల్యే తోటి కన్విన్స్ కాకపోతే, ఎమ్మెల్యే కనుక నచ్చకపోతే ఇంకా వారు పార్టీనే కాదనే అభిప్రాయం కిందికి వెళ్ళిపోయింది. దాంతో ఏమైందంటే ఎన్నికలు అన్నప్పుడు వెంకట్ గారు పార్టీనే పనిచేయాలి, ఓట్లు అడిగేది పార్టీనే, ఎమ్మెల్యే తరఫున పనిచేసేదంతా పార్టీనే. కనుక సర్పంచుల మీద, ఎంపీటీసీల మీద, ప్రజాప్రతినిధుల మీద ఉండే, కౌన్సిలర్ల మీద ఉండే సహజమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంటుంది. అప్పుడు ఈ పార్టీ అధ్యక్షులు లేదా పార్టీ కమిటీల వాళ్ళ మీద మరకలు ఉండవు, అసంతృప్తి ఉండదు. కాబట్టి ప్రజల దగ్గరికి స్వేచ్ఛగా పోయి మా అభ్యర్థికి ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి అని చెప్పని అడుగుతుంటారు. ఆ బ్యాలెన్స్ చేసే ఈ పార్టీ క్యాడరు దూరమై అనుబంధాలు కొరబడినాయి. అందుకనే ఇక్కడ పార్టీ నాయకత్వం, పార్టీ క్యాడరు ఈ ఎమ్మెల్యేకు దూరం కావడంతో అది కాస్త ఎన్నికల్లో ప్రభావం చూపింది. 2014లో 63, 2018లో 88 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. ఎందుకు ఓడిపోయింది అనేది మీకు కల్చర్ ఉంటుంది కదా. నాకు సంబంధించి 2014లో ఖచ్చితంగా తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. కాబట్టి మన సొంత పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి అనుకున్నారు.
2018 వరకు వచ్చేసరికి కేసీఆర్ గారు చాలా చాలా సాక్రిఫై చేశారు. విభజన సమస్యలు పరిష్కరించారు, కొత్త స్కీములు, కొత్త పథకాలు, రైతు బంధు, రైతు బాంధవుడుగా కరెంటు, సాగునీరు, తన తన్లాట, ఆ నాయకత్వం ఆయన మీద చాలా ఇంప్రెషన్ పెరిగింది. కేసీఆర్ గారిని కాదు చూసేది, మా నాయకుని చూడాలని అక్కడ ఎమ్మెల్యేను లక్ష్యంగా నియోజకవర్గ ప్రజలు ఎంచుకున్నారు. కనుక ఈసారి కేసీఆర్ గారి కంటే ఎమ్మెల్యేను చూడడం వల్ల ఎమ్మెల్యేలు చాలా కూలిపోయారు. అంటే ఈసారి 30 మంది ఎమ్మెల్యేలు మారిస్తే బాగుండేది, ఒక 30-35 మంది మీద వ్యతిరేకత ఉంది అని పార్టీ ఇంటర్నల్ సర్వే చెప్పింది. ఇలాంటి వాళ్ళు కూడా కొంత ఉండేది. కానీ చాలామంది ఎందుకు కొందరు కేసీఆర్ వద్దకు ఈ ఆప్షన్, ఈ అభిప్రాయాన్ని తీసుకువెళ్ళకపోయారు. ఎందుకని తీసుకెళ్ళలేదని కాదు, నాలాంటి వాడు నేను చాలా ఖచ్చితమైన మాటలే మాట్లాడతాను. నేను అడుగుతాను కూడా, సార్ దగ్గర మాట్లాడాను, చర్చకు వచ్చాము. ఇప్పుడు ఏంటి నేను రిటర్న్గా రాసి ఇచ్చాను సార్కి, కేసీఆర్ గారికి ఎమ్మెల్యేలను మారిస్తే మనం విజయం సాధిస్తామని. దాని మీద కేసీఆర్ గారికి స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఏంటంటే ఇప్పుడు మనం 25 మంది ఎమ్మెల్యేలు మారుస్తాం, ఎమ్మెల్యేలు సెంట్రీగా మనం ప్రభుత్వాన్ని నడిపాం, పార్టీని నడిపాం. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు అందరూ, పార్టీ ప్రతినిధులు అందరూ కూడా ఎమ్మెల్యేలు నియమించిన వ్యక్తులున్నారు. ఇప్పుడు 25 మందిని కనుక తీసుకెళ్తే ఆ 25 నియోజకవర్గాల గొడవలు అవుతాయి, రాద్ధాంతాలు అవుతాయి, వాళ్ళు వ్యతిరేకం చేస్తారు, మన అభ్యర్థులను ఓడించాలని చూస్తారు. కాబట్టి 25 నియోజకవర్గాల్లో జరిగే అలజడి మిగతా నియోజకవర్గాల్లో పడుతుంది. కనుక ఒక నెగిటివ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుద్ది. కనుక మూకుమ్మడిగా మార్చడం అనేది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కనుక సరైనది కాదు. ఒకవేళ ఓడినా మనం ఎట్లాగో 119కి 119 గెలవం, మనం అబ్జల్యూట్లీ 60 పైన గెలవాలి. కనుక ఎప్పుడు 100% గెలవం. ఒకవేళ పోతే ఆ అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలు 25-30 మంది ఓడిపోతుండొచ్చు. కనుక దానికంటే మార్చడం కంటే ఉంచి నష్టపోవడమే మనకు ఉపయోగకరం. మార్చడం వల్ల ఎక్కువ నష్టం జరుగుద్దని కేసీఆర్ గారు అంచనా. మీ పార్టీ నాయకత్వం చెప్తుంది కదా, 11 సీట్లు మార్చాము, 11 సీట్లో 9 గెలిచామని. మరి అలాంటప్పుడు 30 సీట్లు కలిస్తే అధికారం వచ్చేది కదా మీకు. అంటే దాని పరిణామాలు మరో రకంగా కూడా ఉండేది. మనం మార్చిన అభ్యర్థులు పార్టీ మారచ్చు, లేదా ప్రత్యర్థికి పార్టీలో చేరొచ్చు, ఇతర పార్టీలో చేరొచ్చు, వాళ్ళకి అది ఇది కలిసి యాడ్ కావచ్చు. మనం ఇట్లా కొన్ని చూసాం, కొన్ని నియోజకవర్గాలు. అంటే ఏం చూసి ఎవరికి భయపడ్డాడు ఎమ్మెల్యే మార్పు విషయంలో? అట్లా కాదు, వారు ఒక లైన్